బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ను తమ నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తామని తెలిపారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్లో అడ్డుకుంటామన్నారు. ఇతర నౌకలు మాత్రం ఆ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హర్ముజ్లో వాటిని భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లోని సరుకు విలువలో మేము 20% వరకు టోల్ వసూలు చేస్తామని తెలిపారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బల ప్రయోగానికి దిగుతామని ఇరాన్ చెందిన జాయింట్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. హర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది. మరోవైపు పశ్చిమ వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో డజన్ల కొద్దీ ప్రాంతాలపై తాము విరుచుకుపడినట్లుగా అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ సహా పలు గల్ఫ్ అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. గతంలో అమెరికా జరిపిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రతినిధులను అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ స్థానిక మీడియా ఓ హిట్ లిస్టును ప్రచురించడం కలకలం సృష్టిస్తోంది. ఈ జాబితాలో ట్రంప్, నెతన్యాహు, జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్లు ఉన్నాయి. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘార్చి స్పందించారు. హర్ముజ్లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయటం సబబేమన్నారు. అయితే తామే అక్కడ రక్షకులమని, కాబట్టి టోల్ కూడా తామే వసూలు చేస్తామని చెప్పారు. అయితే 20% టోల్ చాలా ఎక్కువని, తాము తక్కువే తీసుకుంటున్నామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీజ, ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి కూడా హార్మోజ్ జలసంధి పైనే ఉంది. ఎందుకంటే ప్రపంచ సముద్ర సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం మరోసారి భౌగోళిక, సైనిక, ఆర్థిక ఉద్రిక్తతలకు కేంద్రంగా మారుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన పరిస్థితి మరింత వేడెక్కించింది. ఇరాన్ను మళ్లీ సముద్ర మార్గంలో దిగ్బంధిస్తామని, ఇరాన్ కు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరిన నౌకలను హార్మోజ్ లో అడ్డుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో ఇతర దేశాల నౌకలు ప్రయాణించవచ్చునని, అయితే వాటికి భద్రత తామే కల్పిస్తామని, దీనికి సంబంధించి వారు తీసుకెళ్లే సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని తెలిపారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హార్మోజ్ తమ నియంత్రణలోనే ఉందని, అమెరికా జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. అవసరమైతే బల ప్రయోగానికి కూడా వెనకాడబోమని మాత్రం హెచ్చరిస్తుంది. అయితే ఈ హార్మోజ్ జలసంధి ఎందుకు అంత కీలకంగా మారుతుంది అంటే, హార్మోజ్ జలసంధి అంటే కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన భద్రతకు ఇది ఒక గుండెకాయ లాంటిది. పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్లే ఏకైక ప్రధాన సముద్ర మార్గం కూడా ఇదే. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల నుంచి ఎగుమతి అయ్యే భారీ మొత్తంలో చమురు, ఎల్ఎన్జి ఈ మార్గం గుండే ప్రపంచ దేశాలకు కూడా చేరుతున్న పరిస్థితి. అయితే ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి రవాణా, విమానయానం, నిత్యావసర వస్తువుల ధరల వరకు కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇలాంటి టోల్ విధానం అమల్లో ఇంతవరకు కూడా లేదని చెప్పుకోవచ్చు. ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం అమెరికా నౌకాదళ భద్రత కల్పిస్తే ఆ భద్రతకు ప్రతిఫలంగా సరుకు విలువలో 20% వరకు వసూలు చేస్తామని చెప్తున్న పరిస్థితి. అది ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల పరంగా కూడా పెద్ద చర్చకు దారితీసే అంశంగా మనం చూడవచ్చు. అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థలు, షిప్పింగ్ కంపెనీ కూడా ఈ ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ట్రంప్ ప్రకటనకు వెంటనే స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హార్మోజ్ లో రక్షణ కల్పించే హక్కు తమకే ఉందని, టోల్ వసూలు చేయాల్సి వస్తే తామే వసూలు చేస్తామని అన్నారు. అయితే అమెరికా చెప్పిన 20% చాలా ఎక్కువని, తాము కూడా అంతగా వసూలు చేయబోనని వ్యంగ్యంగా స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
అయితే ఇటీవల అమెరికా ఇరాన్ లో పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. దీనికి ప్రతీకగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ప్రయోజనాలపై కూడా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు విమానయానం సంబంధించి అదేవిధంగా యుద్ధ విమానాలు కూడా ప్రస్తుతం మోహరించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇరాన్ కూడా తన నౌకాదళాన్ని క్షిపణి వ్యవస్థను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో చిన్న పొరపాటు జరిగిన పెద్ద సైనిక ఘర్షణగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇరాన్ విదేశాంగ శాఖ మరో కీలక ప్రకటన అయితే చేసింది. గత దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ అణు సంస్థ అధికారులను అనుమతించబోమని తెలిపింది. దీంతో ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ అనుమానాలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ కు చెందిన కొన్ని స్థానిక మీడియా వేదికల్లో మాత్రం 13 మంది విదేశీ నేతల పేర్లు హిట్ లిస్ట్ లో ప్రతిపాదించినట్టు వార్తలు అయితే రావడం, ఆ జాబితాలో మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్, అదేవిధంగా నేటివ్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇటీవల ప్రధాని జార్జియా మొదలగు పేర్లు, కొంతమంది పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నవి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో గణనీయమైన భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. హార్మోజ్ ఉద్రిక్తతలు పెరిగితే చమురు రవాణా ఖర్చులు, సముద్ర బీమా ఛార్జీలు పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో దేశీయంగా ఇంధన ధరలపై కూడా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అయితే భావిస్తున్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల భద్రతపై కూడా ప్రభుత్వం నిశ్చితంగా నిఘా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే హార్మోజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికా ఇరాన్ పరస్పరం హెచ్చరికలు, సైనిక కదలికలు, చమురు రవాణాపై ఆందోళనలు, అణు కార్యక్రమంపై కొత్తగా వివాదాలు, ఇవన్నీ కలిపి పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత సున్నితంగా మార్చాయి. అయితే ఇకపై జరిగే ప్రతి పరిణామం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ. రాము, అదేవిధంగా హర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ అంటోంది. అక్కడ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లే అంటారా? ఎస్ శ్రీజ, ఎందుకంటే రోజుకొక అప్డేట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏదైతే ఈ యొక్క రవాణాపై 20% వసూలు చేస్తామని చెప్పడం కూడా ఒక విధంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతర దేశాల నౌకలకు హార్మోజ్ గుండా ప్రయాణానికి అనుమతి ఉంటుందని చెప్పడం, దానికి సంబంధించి టోల్ వసూలు చేయడం కూడా ఒక ఉధృత వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకుంటే హార్మోజ్ జలసంధి అనేది పూర్తిగా ఇరాన్ కి సంబంధించింది. దీనిపై కూడా ఇరాన్ కూడా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో పరిస్థితి కూడా ఇంకొంచెం అంటే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏదైతే గతంలో అమెరికా ఇరాన్ తాలూకు అణు స్థావరాలపై దాడి చేసిన సంబంధించి కూడా దానికి ఏదైతే అంతర్జాతీయ సంబంధించి దీనికి పర్యవేక్షించడానికి కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వమని చెప్పడం కూడా అణు సంబంధించి ఏమైనా పరీక్షలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నవి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతి నిర్ణయానికి కూడా ఇరాన్ అయితే పూర్తిగా హెచ్చరిస్తుంది. హెచ్చరించడమే కాకుండా వాళ్ళు కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ. అయితే తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పడినట్లే అంటారా? ప్రస్తుతానికైతే గతంలో కూడా పలుమార్లు శాంతి ఒప్పందాలపై డిస్కషన్ జరిగాయి. అయితే దానికి సంబంధించి అమెరికా దాన్ని తూట్లు పొడుస్తుందని ఇరాన్ లేదు, ఇరానే దాన్ని తూట్లు పొడుస్తుందని అమెరికా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందాలు అనేవి ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ అమెరికాకి సంబంధించి ఎవరికి వారుగా ప్రతి దాడులు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అమెరికా దాడులు చేస్తుంటే అమెరికా సైనిక స్థావరాలు, ముఖ్యమైన స్థావరాలని టార్గెట్ గా చేస్తూ ఒక సైనికులను తిరుగుబాటు చేసే తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంత ఉధృత పరిస్థితుల్లో ఈ యొక్క శాంతి ఒప్పందాలు పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే అంతర్జాతీయంగా పలు దేశాలైతే శాంతి ఒప్పందాలకు సంబంధించి
ఒక ఆలోచన చేయాలని మాత్రం సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజు కూడా ఈ యొక్క హార్మోజ్ జలసంధికి సంబంధించి ప్రతిచర్యలు తీవ్రతరంగా మారుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచ దేశాల్లో యూరోప్ కంట్రీస్ మీద బలంగా పడుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అమెరికా తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నారో ఎంచకుండా ఏదైతే ఇరాన్ కూడా తమ యొక్క చర్యలను కొంచెం పునరాలోచన చేయాలని మాత్రం మా పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇరాన్ కూడా భిన్న వాదనలు అయితే చూపిస్తుంది. ఎందుకంటే శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాం, కానీ కావాలని అమెరికా మమ్మల్ని మాపై టార్గెట్ గా దాడులు చేస్తుంది, దానికి ప్రతిచర్యగానే మేము కూడా దాడులు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టోల్ వ్యవహారం కూడా అంతర్జాతీయ ఈ యొక్క సముద్ర మార్గాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఈ టోల్ వసూలు చేసే ప్రక్రియ అనేది లేదు. ఈ కొత్త విధానాన్ని అమెరికా తీసుకురావడానికి కూడా ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఏదైతే ఇతర నౌకలకు సంబంధించి రక్షణ కల్పిస్తామని తమ సైన్యంతో చెప్తుందో ఆ సైనికుల చర్యలపై కూడా దాడి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.